హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ట్యూటోరియల్. ఈరోజు మనము 2024 తెలంగాణ డిఎస్సి ఎడ్జిటీలో వచ్చినటువంటి సెకండరీ గ్రేడ్ టీచర్ వచ్చినటువంటి జీకే మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కొన్ని బిట్స్ చూద్దాం. మనము ఇందులో మొదటి క్వశ్చన్ చూద్దాము. మొదటి క్వశ్చన్ ఏముందంటే, జనన లేదా మరణ రేటు గణన కోసము ఇచ్చిన సంవత్సరంలో ఏ సమయంలో జనాభా పరిగణించబడుతుంది? జనన లేదా మరణ రేటు గణన కోసం ఇచ్చిన సంవత్సరంలో ఏ సమయంలో జనాభా పరిగణించబడుతుందంటే దీనికి ఆన్సరు సంవత్సరం యొక్క మధ్యలో, మిడ్ ఇయర్ అనమాట. సంవత్సరం యొక్క మధ్యలో జనన లేదా మరణ రేటు గణన కోసం ఇచ్చినటువంటి సంవత్సరంలో మధ్య భాగము జనాభాగా పరిగణించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసము క్రింది వారిలో ఒకరిని భారత రాష్ట్రపతి సంప్రదించారు. మరి హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం భారత రాష్ట్రపతి గారు ఎవరిని సంప్రదించారంటే సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించారు. సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి సంప్రదించకుండానే సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా భారత ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా సంబంధిత గవర్నర్లు సంప్రదించి మాత్రమే హైకోర్టులో న్యాయమూర్తుల నియామకం అనేటువంటిది రాష్ట్రపతి గారు చేయడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రపతి గారు రాష్ట్ర ముఖ్యమంత్రితో సంబంధం లేకుండా రాష్ట్ర హైకోర్టులో గవర్నర్ గారు, ఆ రాష్ట్ర గవర్నర్, అదేవిధంగా భారత ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా సంబంధిత రాష్ట్రం యొక్క ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి ఆ రాష్ట్రంలో హైకోర్టుల యొక్క న్యాయమూర్తులు నియామకం చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 2024 సార్వత్రిక ఎన్నికల మొదటి దశ జరిగిన తేదీ ఎప్పుడున్నారు ఇక్కడ? దీనికి ఏప్రిల్ 19, 2024 అనమాట. సో 2024 సార్వత్రిక ఎన్నికల మొదటి దశ యొక్క జరిగినటువంటి తేదీ ఎప్పుడంటే 19 ఏప్రిల్ 2024, ఫస్ట్ ఫేజ్ జనరల్ ఎలక్షన్ అనమాట 24లో. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్లో ఇన్ విట్రో అంటే అక్షరాల అర్థం ఏమిటని ఇక్కడ? ఇన్ విట్రో అంటే అర్థం ఏంటి ఇక్కడ? గాజులో, విత్ ఇన్ ద గ్లాస్ అనమాట. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్లో ఇన్ విట్రో అంటే అక్షరాల అర్థం ఏంటంటే ఇక్కడ గాజులో అని అర్థం అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐచి నాగోయా 2026 స్పోర్ట్స్ ఈవెంట్ అన్నటువంటిది ఏమిటి ఇక్కడ? ఐచి నాగోయా 2026 స్పోర్ట్స్ ఈవెంట్ అనేటువంటిది ఏమంటది? అదొక ఏషియాడ్ 2026 అనమాట. ఏషియాడ్ 2026. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. స్నాచ్ మరియు క్లీన్ అండ్ జర్క్ ఈ క్రీడలో ఉపయోగించేటువంటి పదాలు. స్నాచ్ మరియు క్లీన్ అండ్ జర్క్ అనేటువంటివి ఏ క్రీడలో ఉపయోగించేటువంటి పదాలు అంటే ఇవి వెయిట్ లిఫ్టింగ్లో ఉపయోగించేటువంటి పదాలు. వెయిట్ లిఫ్టింగ్లో ఉపయోగించేటువంటి పదాలు ఏమంటే స్నాచ్ మరియు క్లీన్ అండ్ జర్క్ అనేటువంటి పదాలు ఉపయోగిస్తారనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఖిలా రాయ్పూర్ క్రీడోత్సవాలు ఈ రాష్ట్రంలో ఏటా నిర్వహిస్తారు? ఖిలా రాయ్పూర్ క్రీడోత్సవాలు ఏ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తారంటే దానికి ఆన్సర్ పంజాబ్ అనమాట. పంజాబ్లో ఖిలా రాయ్పూర్ ఏటా క్రీడలను పంజాబ్లో నిర్వహించడం జరుగుతుంది, ఖిలా రాయ్పూర్ అని. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారతదేశ ప్రధానమంత్రి 2023 డిసెంబర్లో G20 అధ్యక్ష పదవిని ఈ దేశ రాష్ట్రపతికి అప్పగించారు. సో భారత ప్రధానమంత్రి 2023 డిసెంబర్లో G20 అధ్యక్ష పదవిని ఏ దేశ రాష్ట్రపతికి అప్పగించారంటే దీనికి ఆన్సరు బ్రెజిల్ రాష్ట్రపతికి అందించడము జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆసియా పసిఫిక్ కోసం ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక కమిషన్ ఇక్కడ ఉంది. ఎక్కడుందంటే అది ఆసియా మరియు పసిఫిక్ కోసము ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక కమిషన్ ఏ దేశంలో ఉందంటే అది బ్యాంకాక్ దేశంలో ఉండడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బ్రహ్మోస్ అనేది దీని నుండి ప్రయోగించగలిగే సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. బ్రహ్మోస్ అనేటువంటిది దేని నుంచి ప్రయోగించగలిగేటువంటి సూపర్సోనిక్ క్రూయిజ్ షిప్ అనేది జలాంతర్గాములు, నౌకలు, విమానము మరియు భూమి. కాబట్టి బ్రహ్మోస్ అనేటువంటి క్షిపణిని మనము జలాంతర్గాముల నుంచి ప్రయోగించవచ్చు, నౌకల నుంచి ప్రయోగించవచ్చు, విమానాల నుంచి ప్రయోగించవచ్చు, అదేవిధంగా భూమిపై నుండి కూడా మనం ప్రయోగించగలిగేటువంటి అది ఒక సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బాలగంగాధర్ తిలక్ ప్రారంభించినటువంటి ఆంగ్ల వార్తాపత్రిక పేరు ఏమిటి? బాలగంగాధర్ తిలక్ ప్రారంభించినటువంటి ఆంగ్ల వార్తాపత్రిక పేరు ది మహారాట్టా అనేటువంటి దాన్ని బాలగంగాధర్ తిలక్ గారు ప్రారంభించిన ఆంగ్ల వార్తా పత్రిక. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఆసియాలో పుట్టినటువంటి మతాలు ఏమిటి? ఇక్కడ ఇది చాలా ఈజీ, ఒకసారి చూద్దాం. దీని ఆప్షన్ ఏముందంటే ABCD 4 ఇచ్చినాడు ఇక్కడ. చూడండి, సిక్కు మతము, క్రైస్తవము, ఇస్లాం మతము, హిందూ మతం ఈ 4 కూడా ఆసియా ఖండంలోనే జన్మించడం జరిగింది. సో సిక్కు మతము, క్రైస్తవ మతము, ఇస్లాం మతం, హిందూ మతం ఈ 4 కూడా ఆసియా ఖండంలోనే జన్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే 13వ క్వశ్చన్. రంగులు గీయడానికి మరియు పూరించడానికి సాధనంగా ఉపయోగించేటువంటి వెదురు కర్ర పెన్ ఆధారంగా పేరు పెట్టబడినటువంటి పెయింటింగ్ పేరు ఏమిటి? దీని పేరు ఏమంటే దీని ఆన్సర్ కలంకారీ.
కలంకారీ అనేటువంటిది రంగులు గీయడానికి మరియు పూరించడానికి సాధారణంగా ఉపయోగించేటువంటి వెదురు కర్ర పెన్ ఆధారంగా పేరు పెట్టినటువంటి పెయింటింగ్ పేరు కలంకారీ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ వ్యక్తి భారతదేశం నుండి వినోదాత్మక అంతరిక్ష యాత్రకు వెళ్ళిన మొదటి వ్యక్తి అయ్యాడు. మరి ఏ వ్యక్తి అంటే అతని పేరు ఏమంటే గోపి తోటకూర. గోపి తోటకూర అనేటువంటి వ్యక్తి భారతదేశం నుండి వినోదాత్మక అంతరిక్ష యాత్రకు వెళ్ళినటువంటి మొదటి యాత్రికుడు, అదేవిధంగా మొదటి వినోదాత్మక వ్యక్తి అనమాట ఇతని. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. దక్షిణ మహాసముద్రం అని కూడా పిలువబడేటువంటి సముద్రం ఏంటంటే అంటార్కిటికా మహాసముద్రము. దక్షిణ మహాసముద్రం అని పిలువబడేటువంటి సముద్రం పేరేమంటే అంటార్కిటికా మహాసముద్రము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కోవిడ్-19 చికిత్సలో ఉపయోగించేటువంటి రెమ్డెసివిర్ అనేటువంటి ఔషధం మొట్టమొదట ఈ చికిత్స కోసం అభివృద్ధి చేయబడింది. దేనికోసం అంటే అది హెపటైటిస్ సి కోసము అభివృద్ధి చేయబడినటువంటి ఇక్కడ మనకి టీకా ఏమంటే ఇక్కడ అనేటువంటి ఔషధం ఇక్కడ కోవిడ్-19 చికిత్సలో ఉపయోగించినటువంటి రెమిడిసివిర్ అనేటువంటి ఒక ఔషధం అనమాట. ఇది మొట్టమొదటగా హెపటైటిస్ సి కోసం తయారు చేసినటువంటి ఔషధం ఇది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. మిరాజ్ 2000 సింగిల్ ఇంజన్ 4వ తరం జెట్ ఫైటర్లను భారత వైమానిక దళము ఏ దేశం నుండి కొనుగోలు చేసింది? చూడండి ఇక్కడ మిరాజ్ 2000 సింగిల్ ఇంజన్ 4వ తరం జెట్ ఫైటర్లను భారతదేశము ఏ దేశం నుంచి కొనుగోలు చేసిందంటే అది ఫ్రాన్స్ దేశం నుండి కొనుగోలు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఫ్రాన్స్ దేశం నుండి మిరాజ్ 2000 అనేటువంటి సింగిల్ ఇంజన్ 4వ తరం యొక్క జెట్ ఫైటర్లను భారతదేశం కొనుగోలు చేయడము జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారతదేశంలో పెట్రోలియం మొదట ఎక్కడ కనుక్కోబడింది? భారతదేశంలో మొదటగా పెట్రోల్ కనుగొన్న ప్రాంతం ఏంటంటే అస్సాం అనమాట. అస్సాంలో కనుగొనడం జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనేటువంటి పుస్తక రచయిత ఎవరు? గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ పుస్తక రచయిత ఎవరంటే అరుంధతి రాయ్ గారు గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకాన్ని రచించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారతదేశపు నీటి అడుగున మొట్టమొదటి మెట్రో సొరంగం మార్చి 2024లో ఈ నగరంలో ప్రారంభించబడింది. చూడండి, దీనికి ఆన్సర్ ఏమంటే కోల్కత్తా. సో కోల్కత్తాలో భారతదేశపు నీటి అడుగున మొట్టమొదటిగా మెట్రో సొరంగము మార్చి 2024లో ప్రారంభించబడింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించినట్టు కొన్ని క్వశ్చన్లు కూడా ఆన్సర్ చూద్దాము. అందులో మొదటి క్వశ్చన్ ఏమంటే క్రింది వాటిలో ప్రాచీన భారతదేశంలోని విహారాలకు సంబంధించి అభివృద్ధి చేయబడినటువంటి విశ్వవిద్యాలయాన్ని గుర్తించండి. చూడండి, ఇక్కడ క్రింది వాటిలో ప్రాచీన భారతదేశంలోని విహారాలకు సంబంధించి అభివృద్ధి చేయబడినటువంటి విశ్వవిద్యాలయాన్ని గుర్తించండి ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే నలందా విశ్వవిద్యాలయం అనేటువంటిది ప్రాచీన భారతదేశంలో విహారాలకు సంబంధించినటువంటి అభివృద్ధి చేయబడినటువంటి విశ్వవిద్యాలయం అది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో శిశు సంరక్షణ మరియు విద్యపై జాతీయ విధానాన్ని ECCEను ఆమోదించిందంటే 2013వ సంవత్సరంలో. చూడండి, ఇక్కడ భారత ప్రభుత్వము 2013వ సంవత్సరంలో శిశు సంరక్షణ మరియు విద్యపై జాతీయ విధానాన్ని ECCEని ఆమోదించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏదైనా పనిని ప్రావీణ్యంతో బాగా చేయగల సామర్థ్యం ఏమిటి అంటే నైపుణ్యం అనమాట ఇది. సో ఏదైనా పనిని ప్రావీణ్యంతో బాగా చేయగలిగే సామర్థ్యాన్ని ఏమంటారంటే నైపుణ్యం అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఒకటి తరగతి గదిలోని విద్యార్థుల మధ్య లింగ సమానత్వానికి తోడ్పడదు. క్రింది వాటిలో ఏది తరగతి గదిలోని విద్యార్థుల మధ్య లింగ సమానత్వానికి తోడ్పడదని దానికి ఆన్సర్ ఏమంటే అబ్బాయిలు మరియు అమ్మాయిలను వేరుగా కూర్చోబెట్టడము. వేరుగా కూర్చోబెట్టేది తరగతి గదిలోని విద్యార్థుల మధ్య లింగ సమానత్వానికి తోడ్పడదనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ ఒక్క బోధనా పద్ధతి విద్యార్థులందరికీ సరిపోదు? ఇది ఈ వికాస సూత్రం యొక్క విద్యాను ప్రయుక్తం అనమాట. ఇది ఏ ఒక్క బోధనా పద్ధతి విద్యార్థులందరికీ సరిపోదు అనేటువంటిది ఏ వికాస సూత్రం యొక్క విద్యాను ప్రయుక్తం అంటే ఇది. దీనికి ఆన్సరు వైయక్తిక భేదాలు ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎరిక్సన్ ప్రకారం ఎలిమెంటరీ స్కూల్ స్టేజ్ పిల్లలు నూతన విద్య లేదా సామాజిక నైపుణ్యాలను నేర్చుకోవడంలో విఫలమయ్యారని భావిస్తే ఇతరులతో పోల్చినప్పుడు వారిలో ఇది ఏర్పడుతుంది. ఏర్పడుతుంటే వల్ల న్యూన్యత ఏర్పడుతుంది, ఇన్ఫీరియారిటీ వల్ల ఏర్పడుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు అంటే ఎరిక్సన్ ప్రకారం ఎలిమెంటరీ స్కూల్ స్టేజ్ పిల్లలు నూతన విద్య లేదా సామాజిక నైపుణ్యాలను నేర్చుకోవడంలో విఫలమయ్యారని భావిస్తే ఇతరులతో పోల్చినప్పుడు వారిలో న్యూన్యతా భావం అనేటువంటిది వాళ్ళు ఏర్పడుతుంది అనమాట వాళ్ళు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతాన్ని అమలు చేసే తరగతి గదికి సంబంధించి తప్పు స్టేట్మెంట్ను గుర్తించండి. నిర్మాణాత్మక అభ్యసనాన్ని
అభ్యసన సిద్ధాంతాన్ని అమలు చేసేటువంటి తరగతి గదికి సంబంధించినటువంటి తప్పు స్టేట్మెంట్ గుర్తించండి ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఏమంటే విద్యార్థులు నేర్చుకోవడానికి పూర్తిగా ఉపాధ్యాయులపై ఆధారపడతారు. ఇది రాంగ్ అనమాట. విద్యార్థులు నేర్చుకోవడానికి పూర్తిగా ఉపాధ్యాయులపైన ఆధారపడరు, కానీ ఇక్కడ ఏమని ఇచ్చిన ఇక్కడ ఆధారపడతారని, కాబట్టి రాంగ్ అనమాట. సో మరి నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతానికి సంబంధించిన సరైన అంశాలు ఇక్కడ ఏమనంటే విద్యార్థులు అభ్యసించడంలో చురుకుగా పాల్గొంటారు, విద్యార్థులు సమస్య పరిష్కార నైపుణ్యాలను నేర్చుకుంటారు, అదేవిధంగా విద్యార్థులు ఇతరులతో సంభాషించడం సహకరించడము నేర్చుకుంటారు. సో ఇవి సరైన అంశాలు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పెరుగుదల అనేటువంటి పదాన్ని పూర్తిగా ఈ అర్థంలో ఉపయోగిస్తారు. పెరుగుదల అనేటువంటి పదాన్ని పూర్తిగా ఏ అర్థంలో ఉపయోగిస్తారంటే దీన్ని శారీరక అర్థంలో ఉపయోగించడం జరుగుతుంది. పెరుగుదల అనేటువంటిది శారీరక అనేటువంటి అర్థంలో మనం ఉపయోగించేటువంటి పదం అనమాట అది పెరుగుదల. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 6వ తరగతికి చెందిన ఒక పిల్లవాడు గణిత శాస్త్ర సమస్యను ఉపాధ్యాయుడు బోధించిన పద్ధతికి భిన్నంగా కొత్త పద్ధతిలో పరిష్కరించాడు. ఇక్కడ ఆ పిల్లవానికి ఆలోచన ఏమంటే ఇక్కడ సృజనాత్మక ఆలోచన, క్రియేటివ్ థింకింగ్ అనమాట. అంటే ఉపాధ్యాయుడు చెప్పినటువంటి పద్ధతిలో విద్యార్థి గణితాన్ని సాధించకుండా మరొక పద్ధతిలో ఆ యొక్క గణిత సమస్యను సాధించినట్లయితే ఆ పిల్లగానిలో ఉన్నటువంటిది ఏమంటే ఇక్కడ అది సృజనాత్మకమైనటువంటి ఆలోచన. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇతరులకు సహాయం చేస్తున్న విద్యార్థి ప్రతిమను ఒక ఉపాధ్యాయుడు అభినందించాడు. ఇతరులకు సహాయం చేస్తున్న విద్యార్థి అనేటువంటి ప్రతిమను ఒక ఉపాధ్యాయుడు అభినందించాడు. ఇది గమనించినటువంటి మరో విద్యార్థి ఇతరులకు సహాయం చేసేటువంటి అలవాటును పెంచుకున్నాడు. ఇది ఏ అభ్యసన సిద్ధాంత అనుప్రయుక్తం అంటే ఇది. సో దీనికి ఆన్సర్ సాంఘిక అభ్యసనము. అంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం ఏమంటారు ఇక్కడ సాంఘిక అభ్యసనం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పాఠశాల మరియు భాగస్వాముల అవసరాలకు అనుగుణంగా చొరవ తీసుకోవడానికి మరియు అవసరమైనటువంటి వృత్తిపరమైన చర్యలను నిర్వహించడానికి ఉపాధ్యాయులకు ఉండేటువంటి హక్కు ఏమంటే ఇది. దీనికి ఆన్సరు ఉపాధ్యాయుల స్వయం ప్రతిపత్తి. ఉపాధ్యాయుల స్వయం ప్రతిపత్తి. పాఠశాల మరియు భాగస్వాముల అవసరాలకు అనుగుణంగా చొరవ తీసుకోవడానికి మరియు అవసరమైనటువంటి వృత్తిపరమైన చర్యలను నిర్వహించడానికి ఉపాధ్యాయులకు ఉండేటువంటి హక్కు ఏమంటే ఇది ఉపాధ్యాయుల యొక్క స్వయం ప్రతిపత్తి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏమిచ్చింది ఇక్కడ జతపరచాలంటే కింది వాటిని జతపరచాల. మరి దీనికి ఆన్సర్ ఏముందంటే A2 B3 C1 అనమాట. 2 3 1 ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ. సో నిష్ఠా 1.0 నిష్ఠా 1.0 ఇది ఏమంటే ఇది ఎలిమెంటరీ స్థాయి బోధనకు సంబంధించినటువంటి కార్యక్రమం అనమాట ఇది. అదేవిధంగా నిష్ఠా 2.0 ఇది ఏమంటే ఇది 2.1 2.0 ఇది సెకండరీ స్థాయికి సంబంధించినటువంటి లక్ష్య స్థాయి అనమాట. తర్వాత థర్డ్ ఏమంటే నిష్ఠా 3.1 ఇక్కడ ఇది ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనమాట. FLN అంటారు దీన్ని. సో గుర్తుపెట్టుకోండి. నిష్ఠా 1 అనేటువంటిది ఎలిమెంటరీ పాఠశాల స్థాయికి సంబంధించినటువంటి లక్ష్య స్థాయి అనమాట ఇది. తర్వాత నిష్ఠా 2.1 అనేటువంటిది సెకండరీ స్థాయికి సంబంధించినటువంటిది. అదేవిధంగా నిష్ఠా 3 అనేటువంటిది ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనమాట ఇది దీనికి సంబంధించినటువంటిది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023లో పేర్కొన్నటువంటి నోయింగ్ త్రూ సర్కంటెన్షియల్ ఇంప్లికేషన్ అనేటువంటిది ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సరు అర్థపట్టి. అర్థపట్టి అంటే దీని ఆన్సరు అర్థపట్టి. చూడండి ఇక్కడ ఏమిచ్చిన ఇక్కడ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ NCFSE 2023లో పెరిగినటువంటి నోయింగ్ త్రూ సర్కమ్స్టెన్షియల్ ఇంప్లికేషన్ అనేటువంటిది ఏమంటే ఇక్కడ అది అర్థపట్టి. దీని పేరు ఇక్కడ అర్థపట్టి ఇచ్చినాడు ఇక్కడ అర్థపట్టి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా RCI వీరికి అందించినటువంటి సేవలను నియంత్రిస్తుంది మరియు పర్యవేక్షిస్తుంది. మరి ఎవరి కోసం అంటే అది రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఎవరికి అందించినటువంటి సేవలను నియంత్రిస్తుంది మరియు పర్యవేక్షిస్తుంది అంటే ఇది ఎవరికి ఇక్కడ అంటే వైకల్యాలు ఉన్నటువంటి వ్యక్తులు, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటే వైకల్యం ఉన్నటువంటి వ్యక్తుల కోసము ఈ యొక్క రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటిది వారి సేవలను నియంత్రిస్తుంది, అదేవిధంగా పర్యవేక్షణ చేస్తుంది అనమాట ఇది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. వ్యక్తికి విలువలకు ప్రాథమిక మూలము. వ్యక్తికి విలువలకు ప్రాథమిక మూలము. సో దీనికి ఆన్సర్ ఏమంటే కుటుంబం అనమాట. కుటుంబం అనేటువంటిది వ్యక్తికి విలువలకు ప్రాథమిక మూలమవుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. చూడండి ఇక్కడ PG కోర్సులలో MOOCల ప్రస్తావనలో క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. చూడండి ఇక్కడ PG కోర్సులలో MOOCల ప్రస్తావనలో క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. ఇక్కడ మనకి స్టేట్మెంట్లు ఇక్కడ 1 2 ఉన్నాయి. మరి దీంట్లో సరైనటువంటి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ. సో A నిజం కానీ B తప్పంటే ఇక్కడ మరి A సరైనది B రాంగ్ అంట. చూద్దాం ఏముంది ఇక్కడ.
క్రెడిట్ కోర్సు అంటే పీజీ ప్రోగ్రాంలో భాగంగా కనీసం ఒక సెమిస్టర్లో బోధించేటువంటి కోర్సు అన్నమాట. ఇక్కడ క్రెడిట్ కోర్స్ అంటే అర్థమైంది. ఇక్కడ పీజీ ప్రోగ్రాంలో భాగంగా కనీసం ఒక సెమిస్టర్లో బోధించేటువంటి కోర్సు అనమాట. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. మరి సెకండ్ ఏముంది ఇక్కడ, నాన్ క్రెడిట్ కోర్సు ఏదైనా నిర్దిష్ట కరికులంలో భాగంగా ఉంటుంది మరియు దీని కాల వ్యవధి ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటుంది. ఇది రాంగ్ అవుతుంది అనమాట. ఇది మరి మొదటిది ఏముందంటే ఇక్కడ క్రెడిట్ కోర్సు అంటే పీజీ ప్రోగ్రాంలలో భాగంగా కనీసము ఒక సెమిస్టర్లో బోధించేటువంటి కోర్సు. ఇవి పీజీ కోర్సులలో MOOC ప్రస్తావనలో ఉన్నటువంటి స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే ఎర్త్ సమిట్ 1992 నుండి ఉద్భవించింది ఏమిటి? ఎర్త్ సమిట్ 1992 నుండి ఉద్భవించినటువంటిది ఏమిటి? ఇక్కడ దీనికి ఆన్సర్ ఎజెండా 21. ఎజెండా 21 అనేటువంటిది 1992 ఎర్త్ సమిట్లో ఉద్భవించినటువంటి అంశం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మొదటి ఐక్యరాజ్య సమితి జనాభా సమావేశము 1954లో ఎక్కడ జరిగింది? మొదటి ఐక్యరాజ్య సమితి జనాభా సమావేశం 1954లో ఎక్కడ జరిగిందంటే దీనికి ఆన్సర్ ఏమంటే రోమ్లో జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, రోమ్లో 1954 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి యొక్క మొదటి జనాభా సమావేశం జరగడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రపంచీకరణ లక్షణం కాని అంశాన్ని గుర్తించండి. ప్రపంచీకరణ లక్షణం కాని అంశం ఇక్కడ ఏముందంటే దీనికి ఆన్సర్ ప్రపంచీకరణ అనేది ప్రధానంగా ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నటువంటి ఏకీకరణ యొక్క సామాజిక ప్రక్రియ. ఇది రాంగ్ అనమాట ఇది. కాబట్టి మరి ప్రపంచీకరణ యొక్క లక్షణాలు ఇక్కడ ఏమోనంటే ఒకటోది రాంగ్ అయితే పక్కన పెట్టేస్తే మనం మిగతావన్నీ కూడా ప్రపంచీకరణ యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా చూద్దాం. ఏమన్నా ఇక్కడ సమాచారము, మూలధనం మరియు వస్తువుల వేగవంతమైనటువంటి ప్రవాహము, తర్వాత భౌగోళిక మరియు సాంస్కృతిక సరిహద్దులు దాటినటువంటి సామాజిక పరస్పర చర్యలు, తర్వాత కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులను కనెక్ట్ చేయడం. ఈ మూడు కూడా ప్రపంచీకరణకు సంబంధించినటువంటి అంశాలు, కానీ మొదటిది మాత్రం కాదు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. మనము మానసికంగా ఆరోగ్యవంతుడని చెప్పినప్పుడు అది ఈ క్రింది అంశాల పరంగా ఆరోగ్యకరమని అర్థము. మరియు ఏదైనా ఒక వ్యక్తి మానసికంగా ఆరోగ్యవంతుడు అంటే అతడు ఎటువంటి అంశాలు కలిగి ఉండాలంటే దీనికి ఆన్సర్ చూద్దామని ఇక్కడ మనకి 4 అంశాలు ఉన్నాయి. ఇక్కడ దీనికి ఆన్సర్ అంటే ABC అంటే ABC అంటే ఏమంటే ఇక్కడ ఉద్వేగ, మానసిక, సాంఘిక సంక్షేమము, ఈ మూడు కూడా అంశాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తినటువంటి వాడు మానసికంగా ఆరోగ్యవంతుడని మనము చెప్పవచ్చు. ఈ అంశాల ఆధారంగా ఉద్వేగపరంగా, మానసికంగా, అదేవిధంగా సాంఘిక సంక్షేమ ఆధారంగా చెప్పవచ్చు. ఇవి సో ఉన్నటువంటి జీకే మరియు కరెంట్ అఫైర్స్, అదేవిధంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.